హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాకు ఇక్కడ యూకేలో క్రిస్మస్ హాలిడేస్ ఇచ్చేసారండి. క్రిస్మస్ హాలిడేస్ అంటే డిసెంబర్ 20th నుంచి జాన్ 1 వరకు మాకు అందరికీ ఇంకా హాలిడేస్ అనమాట. స్కూల్స్, ఆఫీసెస్ అన్నీ. సో ఇలా క్రిస్మస్ రోజు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. యూకేలో ఫస్ట్ టైం కదా అని ఇలా బయటికి వెళ్ళాం. వెదర్ అయితే చాలా బాగుంది. ఆ రోజు రెయినీ, క్లౌడీగా ఉండేది. ఆ రోజు కొంచెం సన్నీగా ఉంది, బాగా అనిపించింది. సో ఇలా మా ఇంటి పక్క నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్తే మంచి చర్చ్ ఉంది, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా. అలానే ఇక్కడ కూర్చోవడానికి ఇది యూనివర్సిటీ పక్కన అనమాట. చాలా మంచి ప్లేసెస్ ఉంటాయి ఇక్కడ. డిసెంబర్ 25 అంటే ఇంకా అన్నిటికీ హాలిడే అండి. ఇంకా బస్సెస్ ఏంటి, షాప్స్ ఏంటి, ఇంకా అన్నీ అనమాట. ఇంకా బస్సెస్ కూడా ఉండవు మీకు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కూడా చాలా కష్టం. సో ఇలా సైకిల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. మ్యాక్సిమం అందరూ వాక్ ప్రిఫర్ చేస్తారు లేదా బైసైకిల్స్ యూజ్ చేస్తారు. సో ఇవి ఏంటంటే మనం యాప్ వేసుకొని మనం యాప్లో మన డీటెయిల్స్ అప్డేట్ చేసుకొని సైకిల్స్ యూజ్ చేసుకోవచ్చు. అవి తప్ప ఈరోజు అయితే ఇంకెక్కడ బస్సెస్ కానీ ఇంకే ట్రాన్స్పోర్ట్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ కనిపించట్లేదు. ట్రామ్స్ కూడా లేవు. లేకపోతే ఈ రోడ్స్ అసలు ఎంత బిజీగా ఉంటాయంటే నార్మల్ టైమ్స్లో ఫుల్ రోడ్ మొత్తం ట్రామ్స్, మొత్తం పీపుల్, స్టూడెంట్స్, ఇంకా ఫుల్ బిజీగా ఉంటుంది ఈ ఏరియా అయితే. కానీ ఈ రోజు చూస్తే అసలు చుట్టూ మనుషులు అసలు ఒక్కరు కూడా లేరు. చాలా తక్కువ మంది ఉన్నారు. అది కూడా మనలాంటి ఇమిగ్రెంట్సే కనిపిస్తున్నారు. లైక్ చైనా వాళ్ళు, అదర్ కంట్రీస్ వాళ్ళు. ఇక్కడ ఫ్యామిలీస్ ఉన్నారు కదా. సో అలాంటి వాళ్ళందరూ జస్ట్ స్పెండ్ చేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు అనమాట. వింటర్ కాబట్టి ఇక్కడ సన్సెట్ 3:30-4కే అయిపోతుంది. మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయింది 3:30కి. సో ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 3:45-4 అయింది అంతే. బట్ లైటింగ్ చూసారు కదా, అలా లైట్ ఫెయిల్ అయిపోతుంది అనమాట. చాలా త్వరగా అయిపోతుంది సన్సెట్. ఇలా మేము వచ్చే దారిలో క్వేస్ కూడా ఉన్నాయన్నమాట. నథింగ్ బట్ ఇక్కడ వాటర్ కెనాల్స్ అన్నిటినీ అలా అంటారు. సో ఇక్కడ మనం మూవీస్లో చూసినట్టు చూసారు కదా, లాక్స్ పెట్టి మన నేమ్స్ రాస్తారు కదా. సో అలా ఇక్కడ కూడా పెట్టారు. చూస్తే బాగా అనిపించింది ఫస్ట్ టైం. మేము ఫ్యూ డేస్ బ్యాక్ వరకు చాలా బిజీగా ఉన్న క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళాము. సో క్రిస్మస్ మార్కెట్స్ అనేవి 23కే క్లోజ్ అని తెలుసు. బట్ ఈ రోజు అట్లీస్ట్ కొంతమంది అయినా ఉంటారు. మనం వెళ్తే చూసారు కదా ఎంత ఖాళీగా ఉందో. నేను ఇంతకు ముందు తీసిన వీడియోస్ పెడతాను, అందులో అయితే అస్సలు కొద్దిగా కూడా ఖాళీ లేదు. ఇప్పుడు రోడ్స్ చూస్తే మొత్తం ఖాళీగా ఉంది. నచ్చిన ఫోటోగ్రఫీ చేసుకోవచ్చు. ముందైతే మనం ఫోటోగ్రఫీ చేసుకోవడానికి స్కోప్ కూడా లేదు, అంత క్రౌడ్ ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే చాలా ఫ్రీగా ఉంది. మళ్ళానే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ. బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి అప్పుడప్పుడే లైట్స్ ఆన్ చేసి ఈవినింగ్ వెదర్లో. నాకు ఇక్కడ ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే, ఈ క్రిస్మస్ రోజు ఇంతకు ముందు వార్స్లో చనిపోయిన సోల్జర్స్ అందరికీ గ్రాటిట్యూడ్ చెప్పడానికి ఇలా గ్రీటింగ్స్, ఫ్లవర్స్, అలానే ఫ్లవర్ బొకేస్ తీసుకొచ్చి ఇక్కడ చాలామంది పెట్టారండి. సో వాళ్ళందరినీ రిమెంబర్ చేసుకుంటున్నారనమాట ఈ ఫెస్టివల్ రోజు. అలానే ఇక్కడ క్రిస్మస్ అంటే చాలామంది ఏంటంటే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్యాదరింగ్ ఉంటుందన్నమాట. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీస్ని అందరినీ పిలుస్తారు. వాళ్ళు డిన్నర్ చేసుకుంటారు. చాలా బాగా ఈరోజు క్రిస్మస్ స్పెషల్ డిషెస్ అవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ చేసుకుని తింటారు. ఫుల్ సెలబ్రేషన్స్. ఇక లైటింగ్స్కి వస్తే క్రిస్మస్ అంటేనే ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కదండి. ఎక్కడ చూసిన లైటింగ్సే, హౌసెస్ ఏంటి, రోడ్స్ ఏంటి అంతా. ఇక్కడ ఈ సిటీ సెంటర్లో ఇలా కొన్ని ప్లేసెస్లో ఇలా లైటింగ్స్ పెట్టారనమాట. బేస్, స్టార్స్, అలానే శాంటా క్లాస్. ఇక్కడ ఒక పెద్ద శాంటా క్లాస్ని పెట్టారు. అందరూ అక్కడే ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారనమాట. బాగుంది. శాంటా క్లాస్ లైక్ ఒక గిఫ్ట్ మీద కూర్చున్నట్టుగా ఉంది. చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. ఇవే మార్కెట్ ప్లేసెస్ కొన్ని రోజుల ముందు ఎంత బిజీగా ఉన్నాయో పెడతాను చూడండి. క్రిస్మస్ మార్కెట్స్ అన్నీ ముందే ఎంజాయ్ చేసేసామండి. ఒక 1 month నుంచి ఉంటాయన్నమాట. సో డిసెంబర్ మంత్ మొత్తం. సో ఇప్పటివరకు ఫుల్గా ఎంజాయ్ చేసాం. సో ఇది మా క్రిస్మస్ రోజు మేము స్పెండ్ చేసిన టైం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.